మాతృ సంహిత వ్యాసం 128 సంస్కరణ. జనవరి 2వ తేదీ ఉదయం సోదరుడు తూమగుంట్ల త్రిలోక అప్పారావు మరొక సోదరుని వెంటబెట్టుకుని అమ్మ వద్దకు వచ్చాడు. ఆ సోదరుని అమ్మకు పరిచయం చేశాడు. పేరు బిపిన్ కుమార్ బెహ్రా. కటక్ వాస్తవ్యుడు. స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు. వంచనలో ప్రవీణుడు. అతని రూపమే మోటుదనానికి మొరటుదనానికి ప్రతీకగా ఉన్నది. అతని కళ్ళల్లో క్రౌర్యం ఎర్రటి చారలు కట్టి కనిపిస్తున్నది. పరిచయం చేయగానే అతడు అమ్మకు నమస్కరించి అతనిలోని దుర్గుణాలను ఏకరువుపెట్టాడు. ఆ సమయంలో అతని రాతిగుండె కరుగుతున్నట్లుగా అతని కళ్ళల్లో చెమ్మ కనిపించింది. అతని స్వరంలో స్పందన వినిపించింది. అబద్ధం కూడా ఆడతావా నాన్న అని ప్రశ్నించింది అమ్మ లాలనగా. అదొక్కటేనమ్మా నాలో లేనిది. ఏమి తప్పు చేసినా బహిరంగంగా చెప్పేస్తాను అన్నాడు వినయంగా. ఆ ఒక్కటి చాలు నాన్న. ఎందరిలోనో లేనిదే అది. నీలో ఉన్నదే అది. నీవనుకునే అన్ని అవగుణాలు ఆ ఒక్క సుగుణం ముందు మరుగున పడిపోతాయి. నన్ను బాగు చేయమ్మా అని వేడుకున్నాడు అతడు. ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు నాన్న. ఇప్పుడే కాదు, ఎప్పుడూ బాగానే ఉన్నావు అంటూ అమ్మ తన దగ్గర ఉన్న కమలాఫలం ఒలిచి తొనలు అతని నోట్లో పెట్టింది. అతన్ని దగ్గరకు పిలిచి అతని వీపు నిమిరింది. ఆ స్పర్శలో ఎంత అనురాగం ఉన్నదో, ఎంత లాలన ఉన్నదో, ఎంత దివ్యత్వం ఉన్నదో. అతడు విచలితుడయ్యాడు, విభ్రాంతుడయ్యాడు, అనురాగ స్రవంతి మగ్నుడయ్యాడు, ఆనంద పరవశుడయ్యాడు. ఆ అనుభవం అతనికి అపూర్వం. అతనికి పరిచయం ఉన్న లోకము, మనుషులు ఇందుకు పూర్తిగా భిన్నమైనవారు. కనుకని ఆ పవిత్ర స్థలము, అమ్మ ఆప్యాయత, ఆదరణ అతనికి ఒక వినూతన అనుభవాన్ని ప్రసాదించాయి. అమ్మను చూస్తూ, ఆ మమతామృతాన్ని తనిమిదీరా పానం చేస్తూ, అమ్మ చేతిలోని పండునే తీసుకొని వణికే తన చేత్తో అమ్మ నోటికి అందించి తినమని ప్రాధేయపడ్డాడు. అమ్మ కాదనకుండా ఆ తొనను చప్పరిస్తూ కరుణ తొణికిసలాడే కనులతో అతన్ని చూసింది. అమ్మ పరిపూర్ణ కృపామృత ధారల్లో తడిచిన అతను ఎంత అదృష్టవంతుడో అనుకున్నారు అక్కడ కూర్చున్న వారందరూ. అతడు అమ్మ సన్నిధికి చేరిన ఉదంతం ఆశ్చర్యకరమైనది. తూనుగుంట్ల త్రిలోక అప్పారావు ఏలూరు వాస్తవ్యుడు. అమ్మ సన్నిధికి చిరకాలం నుంచి వచ్చేవారిలో ఒకడు. అమ్మను పరిపూర్ణంగా విశ్వసించి అనుక్షణం అమ్మనే స్మరిస్తూ ధ్యానించే వ్యక్తి. సర్వంలోనూ అమ్మనే చుట్టానికి ప్రయత్నించే ఉపాసకుడు. జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ అమ్మ సూక్తులను సమన్వయం చేసుకునే సాధకుడు. అమ్మ కటాక్షాన్ని పొందిన భక్తుడు. అతడు వేరుశనగ నూనె వ్యాపారం చేస్తున్నాడు. 1977 జూన్ 20వ తేదీన ఎమ్మిగనూరులో 70,000 రూపాయలకు 40 పీపాల నూనె కొనుగోలు చేసి లారీపై ఏలూరుకు ఎగుమతికి ఏర్పాటు చేశాడు. ఆ లారీ AAT 2197. దాని స్వంతదారు, డ్రైవరు కూడా పైన ఉదహరించిన బిపిన్ కుమార్ బెహ్రా. అతని వృత్తి ప్రవృత్తిని అనుసరించి అతనికి ఈ నూనెను దొంగతనం చేసి డబ్బు చేసుకోవాలనే దురూహ కలిగింది. దారిలో విజయవాడ వచ్చి కొబ్బరికాయలు కొని నూనె పీపాలు కనిపించకుండా కప్పివేసి కనకదుర్గకు తనను సురక్షితంగా గమ్యస్థానం చేర్చమని మొక్కుకున్నాడు. అతని ప్రార్థన ప్రకారమే అతడు ఏ ఆటంకము లేకుండా గమ్యం చేరుకున్నాడు. నూనెను డబ్బు చేసుకున్నాడు. నిర్ణీత కాలంలో లారీ ఏలూరు చేరకపోయేసరికి అప్పారావుకు అనుమానము, ఆందోళన కలిగి వెంటనే ఎమ్మిగనూరు వెళ్ళి అక్కడ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. తిరిగి వస్తూ విజయవాడలో నటరాజ్ హోటల్ నుండి అమ్మకు ఫోన్ చేసి జరిగిన దుర్ఘటనను వివరించాడు. అతను ఆ వ్యాపారంలో ఒక భాగస్థుడు మాత్రమే అయినప్పటికీ అతనికి ఉన్న డబ్బునంతా అందులో పెట్టుబడి పెట్టాడు. క్రితం సంవత్సరాల్లో అతనికి ధాన్యం వ్యాపారంలో నష్టం వచ్చింది. అతని ఇంట్లో దొంగతనం జరిగి 20,000 రూపాయలు పోయినాయి. గోరు చుట్టుపై రోకటి పోటుగా ఇప్పుడు ఈ విషాద ఉదంతం. అందువల్ల అతని మనస్సు బాగా దెబ్బతిన్నది. అతని మనస్సు పూర్తిగా చంచలమైంది. అతని మొరను ఫోనులో విన్న అమ్మ అన్నది, నాన్న, అవతల మనిషి ఎంత అవసరంలో ఉండి అట్లా చేశాడో, అదిగాక ఇప్పుడు నీకంటే అతడే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. మరిప్పుడు నన్నేం చేయమంటావమ్మా? నువ్వు చేసేదేమున్నది? ఏదో ఒకటి అదే జరుగుతుంది కదా, జరిగేదాన్ని చూస్తూ ఉండు. అమ్మ సలహా విన్న అప్పారావుకు అమితమైన బాధతో పాటు కోపం కూడా వచ్చింది.
తాను ఇన్నేళ్లుగా అమ్మనే నమ్మి కొలిచినందుకు ఇదా ఫలితం, ఇదా సమాధానం? జరగవలసినదేదో జరగక తప్పనప్పుడు, జరిగేది చూస్తుండవలసి వచ్చినప్పుడు ఇక ఈ దేవుళ్ళెందుకు, ఈ పూజలెందుకు, ఈ ప్రార్థనలెందుకు? అయినా తాను ఇంత బాధలో జ్వలిస్తూ తెలియచేస్తే తన సంగతి ఆలోచించడం, తనకు సానుభూతి అందజేయడం లేకపోగా, పైగా తనను మోసం చేసిన వ్యక్తి కష్టాల గురించి సానుభూతి కనపరుస్తూ అతనిపై కరుణను కృమ్మరించడం అప్పారావుకు విస్మయాన్ని కలగజేసింది. అయినా అమ్మను ఏమనగలడు? అమ్మా, నేను ఈ బాధను, నష్టాన్ని తట్టుకునే శక్తినైనా ప్రసాదించు అని వేడుకున్నాడు. నేను ప్రసాదించేది ఏముంది నాన్న, ఆ శక్తి నీలోనే ఉన్నది అన్నది అమ్మ స్ఫుటంగా. విచిత్రమేమిటంటే ఆ క్షణం వరకు ఆందోళనతో అలమటించిపోతున్న తనలో ఆ క్షణం నుండి ఒక విధమైన స్థిమితం ఏర్పడింది అంటాడు అప్పారావు. సరేనమ్మా, నేనెట్లాగో సర్దుకుంటాను. మా ఆవిడకు ఏలూరు ఫోన్ చేసి కొంచెం ధైర్యం చెప్పమ్మా అని బతిమలాడుకున్నాడు. ఏలూరులో అతని భార్య గుండె నిబ్బరం కోల్పోయి కుప్పకూలిపోయింది. దిగులుతో నిద్రాహారాలు మరిచిపోయింది. అమ్మ వెంటనే ఏలూరు ఫోన్ చేసింది. ఆవిడతో మాట్లాడింది. ధైర్యాన్ని ప్రసారం చేసింది. నువ్వేమీ భయపడొద్దు, నేనున్నాను, అన్నీ నేను చూసుకుంటాను అని. ఆ వాక్కు, హామీ విన్నప్పటి నుంచి ఆమెలో కూడా ఆందోళన తగ్గిందట. అప్పటి నుంచి అమ్మ దివ్యశక్తి ఈ విషయంలో పనిచేయనారంభించిందని అప్పారావు అభిప్రాయం. ఎందుకంటే బెహ్రా కథనం ప్రకారం అతను లోగడ ఎన్ని దొంగతనాలు చేసినప్పటికీ, ఎంత పెద్ద మొత్తాలు హరించినప్పటికీ అతనిలో మున్నెన్నడూ కలగని కొన్ని అపూర్వమైన భావ సంచలనాలు ప్రారంభమైనాయట. అనిర్వచనీయము, అదృశ్యము అయిన ఏదో దివ్యశక్తి ఒకటి తనను వెన్నాడుతున్నట్లు అనుభూతి కలిగేదట. తత్ఫలితంగా జూలై 12వ తేదీన విజయవాడ వచ్చి తన తప్పును ఒప్పుకుని తాను కాజేసిన డబ్బుకు గాను తన లారీని అప్పారావుకి ఇస్తానని వాగ్దానం చేశాడు. తనను తన తమ్మునిగా భావించి కోర్టులో కేసు లేకుండా కాపాడమన్నాడు. అతనికి కొద్ది కాలం క్రితమే వివాహమైందట. కానీ ఈ వ్యసనాలకు లోనై భార్యతో ఎక్కువ కాలం గడపలేదట. భార్యకు, సంసారానికి తాను దూరమైపోతాననే భావం ఏర్పడినప్పుడు కానీ అతనికి దాని విలువ అర్థం కాలేదు. ఈ జాలిగాథ వినేసరికి అప్పారావులో అనురాగం పొంగి పొరలింది. తన తమ్ముడే ఏదైనా తప్పు చేస్తే అతన్ని తాను పోలీసులకు అప్పచెబుతాడా, కటకటాల వెనక్కు పంపుతాడా? వెంటనే అప్పారావుకు అమ్మతో తాను ఫోనులో మాట్లాడినప్పుడు అమ్మ పలికిన పలుకులు స్ఫురణకు వచ్చినాయి. అమ్మ అతనిపై అపారమైన ప్రేమను, కరుణను కనపరిచింది. మరి అమ్మకు అందరూ బిడ్డలే కదా. మంచివాడు బిడ్డే, చెడ్డవాడు బిడ్డే, దొంగ బిడ్డే, దొర బిడ్డే. బిడ్డలు ఏం చేసినా తల్లికి తప్పే కనిపించదు. మరి అమ్మకు అతడు బిడ్డ అయినప్పుడు తనకు సహోదరుడే కదా. మరి ఇక తన తమ్మునిపై తనకు కక్ష సాధింపు ఎందుకు? అదీగాక అమ్మ అనేక పర్యాయాలు చెప్పింది, ఎవరేం చేసినా అందుకు వారేమీ బాధ్యులు కారు. అందరినీ నడిపే ప్రేరణ ఒకటి ఉన్నది కనుక ఒకడు మంచి చేసినా వాడిని పొగడనవసరం లేదు, ఒకడు తప్పు చేసినా నిందించిన అవసరం లేదు అని. మరి భగవన్ నిర్ణయమైన కార్యక్రమంలో అతడు ఒక సాధనం మాత్రమే అయినప్పుడు అతనిపై విరోధం ఎందుకు? ఎప్పుడూ అమ్మ తత్వాన్ని, అమ్మ వాక్యాలను పునశ్చరణ చేసుకుంటూ ఇతరులకు బోధించే తాను తన విషయం వచ్చేసరికి పారిపోతే ఎలా? అమ్మకు అందరూ బిడ్డలైనప్పుడు లోకంలో అందరూ తనకు సోదరులే కదా. అసలు అమ్మ మనలో విశ్వ సహోదర భావం కలిగించేందుకే తాను విశ్వజనని సంభావనను ప్రపంచానికి ప్రసాదించిందా? మరి అమ్మ ప్రసారం చేస్తున్న ఈ మహా సందేశాన్ని తాను ఏం అర్థం చేసుకున్నట్లు? ఆచరణ లేని ఆదర్శానికి ప్రయోజనం ఏమున్నది? ఇట్లా ఆలోచనలు అంతరంగంలో తరంగితమయ్యేసరికి అప్పారావులో బెహ్రాపై అవ్యాజమైన అభిమానం ఏర్పడింది. అతడిని ఎలాగైనా రక్షించాలనే అభిప్రాయం కలిగింది. అలా అతనికి వాగ్దానం చేశాడు. ఈలోగా బెహ్రా అన్నదమ్ములు చాలా వక్రగతుల్లో ఆలోచనలు చేసి లారీ అప్పారావుకు ఇవ్వవద్దని సలహా ఇచ్చారు. కానీ బెహ్రా వారి సలహాను సమ్మతించలేదు. జూలై 21వ తేదీన బెహ్రా ఆదోని మేజిస్ట్రేట్ కోర్టులో లారీని అప్పగించాడు. అంతకుముందే 407వ సెక్షన్ క్రింద కేసు రిజిస్టర్ అయినందువల్ల బెహ్రాను ఆదోని తాలూకా జైల్లో బంధించారు. అక్కడ అతనికి ఒక అనుభవం అయింది. తనతో పాటు కారాగారంలో ఉన్న 2 ఖైదీలు మాట్లాడుకుంటూ ఉండగా అతను విన్నాడు. ఒక ఖైదీ మరో ఖైదీని అడిగాడట, తాను ఏమి తప్పు చేస్తే శిక్ష విధించబడిందని.
తన కుటుంబం పస్తులతో ఉంటే చూడలేక అతడు అరబస్తా ధాన్యం మాత్రమే దొంగతనం చేశాడట. రెండో అతను కూడా చాలా చిన్న దొంగతనం, అది అత్యవసరమై చేశాడట. ఆ సంభాషణ విన్న బెహ్రాలో పశ్చాత్తాపం కలిగింది. వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో చాలా చిన్న దొంగతనాలు చేస్తేనే వాళ్లకు శిక్ష తప్పలేదు. మరి తాను ధన ప్రలోభంతో, విలాస జీవితంపై వ్యామోహంతో ఒక ఉత్తముని మోసం చేసి ధనం అపహరించాడు కనుక తాను శిక్ష అనుభవించడం న్యాయం. మరి తాను శిక్ష అనుభవిస్తూ బందిఖానాలో ఉంటే తనను నమ్మి తన జీవితాన్ని పంచుకున్న ఉత్తమురాలైన భార్య గతి ఏమిటి? దుస్సహమైన ఈ ఆలోచనలతో కన్నీటి ధారలతో అప్పారావును వేడుకున్నాడు. అప్పారావు ఇచ్చిన హామీ వలన బెహ్రా తాత్కాలికమైన విడుదల పొందాడు. డిసెంబర్ చివరి వారంలో ఆదోని కోర్టులో విచారణ. బెహ్రా, అప్పారావు ఇద్దరూ ఆదోని వెళ్ళారు. క్షణక్షణానికి అప్పారావులో సోదరభావం ఉత్తుంగ తరంగితమై అతన్ని నిలువెల్లా ఆక్రమించి అతని రక్తంలోని కణకణాన్ని మధుర భావన ప్రభావితం చేసి అతని సమస్త నాడీ మండలాన్ని సముత్తేజపరచి కర్తవ్యోన్ముఖం చేసింది. బెహ్రాను ఎట్లాగైనా గత మార్గాన్నించి మళ్లించి ఉత్తమ మానవునిగా, సత్పాదునిగా తీర్చిదిద్దాలనే పట్టుదల మనసంతా నిండిపోయింది. కనుకనే బెహ్రాను వెంట పెట్టుకుని మహానంది, మంత్రాలయం వగైరా పుణ్యక్షేత్రాలన్నీ చూపించాడు. ఎన్నో కథలు, గాథలు వివరించాడు. సమయం దొరికినప్పుడల్లా అమ్మ గురించి తెలియజేశాడు. అమ్మ ప్రేమ మార్గాన్ని విపులీకరించాడు. పాపులేడల, పతితులేడల అమ్మకు గల ఔదార్యము, క్షమ, అనురాగము సోదాహరణంగా బోధించాడు. పుణ్యశీలులను, పావన చరిత్రలను, సన్మార్గులను ప్రేమించే, గౌరవించే వ్యక్తులు ఎక్కడైనా ఎందరైనా ఉండవచ్చును. కానీ పాపులను కూడా నా బిడ్డలే అని అనుకోవడమే కాక బాహాటంగా ప్రకటించి వారిని తన ఒళ్ళో చేర్చుకుని ఓదార్చే వ్యక్తులను జీవితంలో కానీ, లోకంలో కానీ, చరిత్రలో కానీ మరెక్కడా చూడలేదని ఉద్ఘాటించాడు. తనకు అమ్మే ఆదర్శమన్నాడు, అమ్మే ఆరాధ్యమన్నాడు, అమ్మే సర్వస్వమన్నాడు. తన జీవితానికి ఆధారము, ఆలంబము, గమ్యము అమ్మేనన్నాడు. తనకే కాదు, సర్వలోకానికి, సమస్త జీవులకు, సర్వ సృష్టి స్థితి లయాలకు మూలం అమ్మేనని తన విశ్వాసం అని అన్నాడు. బెహ్రా అన్నీ విన్నాడు, అంతా జీర్ణించుకున్నాడు. అతనికి తానొక కొత్త లోకానికి వచ్చినట్లుగా ఉన్నది. వీళ్ళందరూ మానవులుగా కనిపించడం లేదు, దేవతలుగా దర్శనమిస్తున్నారు. అపకారులకు ఉపకారం చేయడం నేర్పరి లక్షణంగా తాను విన్నాడు. కానీ అది సహజ గుణంగా కలవారిని తాను ఇంతవరకు చూడకపోవటమే కాదు, వినను కూడా లేదు. సాధారణ మనుషుల్లో ఇంత గొప్ప గుణం ఆదర్శమే అనుకున్నాడు. కానీ లోకంలో ఇటువంటి వ్యక్తులను తాను ఎరగనన్నాడు. కనుకనే అవినీతిపూరితమైన గత నికృష్ట నీచ జీవితం అంటే తనకు అసహ్యం అనిపించింది. నిజాయితీ జీవితంలోని సుధామాధుర్యం తనను ఆకర్షించింది. శేష జీవితం పవిత్రంగా గడపాలనే దృఢ నిశ్చయం కలిగింది. డిసెంబర్ 31వ తేదీన తీర్పు చెప్పారు. బెహ్రాకు ఆనాడు కోర్టు ముగిసే వరకు నిర్బంధము, 2000 రూపాయల అపరాధము విధించారు. బెహ్రా వద్ద పైకం ఏమీ లేదు. తన బంధువులు ఎవరూ తన కోసం రాలేదు. ఆ సమయంలో అప్పారావు తానే ఆ పైకాన్ని న్యాయస్థానంలో కట్టి అతన్ని విడుదల చేయించాడు. ఇక అతను ఒక్క క్షణం వృధా పోనీయక అమ్మను చూపించమని అప్పారావును వేడుకున్నాడు. ఇద్దరూ కలిసి జిల్లేలముడి వచ్చారు. అనుక్షణము అమ్మ సూక్తులను అధ్యయనం చేసే తనకు ఒక క్లిష్ట పరిస్థితిలో అమ్మ సందేశాన్ని ఆచరణలో పెట్టగలిగిన హృదయాన్ని ప్రసాదించినందుకు అప్పారావు అమ్మ పాదాలకు ప్రణమిల్లాడు. తనకొక కొత్త మార్గాన్ని చూపి కొత్త జీవితాన్ని ప్రసాదించినందుకు బెహ్రా అమ్మ ముందు మోకరిల్లాడు. ఇద్దరినీ చెరొక చంకలోకి తీసుకొని ఆనంద పరవశురాలైన విశ్వజనని నయనయుగళిలో వెలిగిన కాంతి రేఖలతో ఆ గది అంతా దివ్య దీప్తి భాసితమైంది. ప్రతివాడు అప్పారావు వలె ప్రతి తోటివాడిని తోడబుట్టువుగా భావించి ప్రేమించగలిగితే అమ్మను విశ్వజననిగా ఆరాధించే మన పూజలకు సార్థకత కలుగుతుంది. అవతారమూర్తి అమ్మ అందరినీ తన బిడ్డలుగా చూడడంలో ఆంతర్యం మనమందరం ఒక తల్లి బిడ్డలమే అన్న భావం మనలో పాదుకొలపడమే కదా. అది మనం అర్థం చేసుకుని ఆచరించగలిగితే, ఆ భావం మన రక్తగతమైతే అప్పుడు మనందరం అమ్మకు నిజమైన వారసులమవుతాం. ఆ రక్త మాంసాల్ని పంచుకు పుట్టిన వాళ్ళమవుతాం. అప్పుడు ఈ లోకం నాకమే అంటే స్వర్గమే కాదు. ఫిబ్రవరి 1978.
జయ హో మాత.